హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 29 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా అవి చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మైకిల్ సోయర్ వాళ్ళు ఆ ఐలాండ్ పైకి తిరిగి రాగానే సడన్ గా వీళ్ళ పైకి ద అదర్స్ వచ్చి అటాక్ చేస్తారు. కానీ కొంతసేపటి తర్వాతే వీళ్ళకి అసలు విషయం తెలుస్తుంది. నిజానికి వీళ్ళు ద అదర్స్ కాదు, సోయర్ వాళ్ళు వచ్చిన ఫ్లైట్ లోనే వచ్చి ఉంటారు. కానీ వీళ్ళు ఆ ఫ్లైట్ లో టైల్ సెక్షన్ లో ఉండటం వల్ల ఇంకో దగ్గర క్రాష్ అయి ఉంటారు. అలాగే వీళ్ళలో ఎనలూషియా అనే అమ్మాయి కూడా ఉంటుంది. తను మంచి దానిలా నటిస్తూ సోయర్ వాళ్ళ దగ్గర ఏదైనా ఆయుధాలు ఉన్నాయేమో, వాళ్ళు మాపై అటాక్ చేస్తారేమో అని సోయర్ దగ్గర ఉన్న గన్ తీసుకొని వెళ్ళిపోతుంది. అలా సోయర్, జిన్, మైకిల్ ఇద్దరు ఆ గొయ్యిలోనే ఉండిపోతారు. కొంతసేపటి తర్వాత ఎకో అనే బండోడు వాళ్ళ దగ్గరికి వచ్చి లోపలికి ఒక తాడుని వేసి జిన్ని పైకి రమ్మని అంటాడు. కానీ సోయర్ మాత్రం దానికి ఒప్పుకోడు. అలాగే జిన్ని పైకి వెళ్ళకు, ఆ నా కొడుకులు మంచి వాళ్ళు కాదు, నిన్ను చంపేస్తారు అంటాడు. అప్పుడే ఎనలూషియా కోపంతో అక్కడికి వచ్చి సోయర్ కి గన్ గురిపెట్టి మీ వాడు పైకి రాకపోతే నీ పుచ్చ పేల్చేస్తాను అంటుంది. కానీ సోయర్ కి బాగా తెలుసు ఆ గన్ను తనదే కాబట్టి అందులో ఒక్క బుల్లెట్ ఉంది, ఒక్క బుల్లెట్ తో మన ముగ్గురిని చంపలేదు కదా అంటాడు. దాంతో ఎనలూషియా తెలివిగా ఆలోచించి ఒక రాయితో సోయర్ ని గాయపరుస్తుంది. ఇక చేసేదేం లేక జిన్ ఆ తాడు సహాయంతో పైకి వస్తాడు. కొంతసేపటి తర్వాత మైకిల్ ని కూడా పైకి తీసుకుంటారు. కానీ సోయర్ మాత్రం లోపలే ఉంచుతారు. అలా చాలా సేపటి తర్వాత మళ్ళీ ఎకో సోయర్ దగ్గరికి వచ్చి తనని కూడా పైకి రమ్మని తాడ్ని లోపలికి వేస్తాడు. కానీ సోయర్ మాత్రం నేను చచ్చినా పైకి రాను, నా దోస్తుల్ని ఏం చేశారు, వాళ్ళు ప్రాణాలతో ఉంటే నాకు చూపించండి అంటాడు. అప్పుడే మైకిల్ అక్కడికి వచ్చి అబ్బా మేము నీకు అంత మంచి దోస్తులమయ్యామా అంటాడు. అలా తన దోస్తులు ప్రాణాలతో ఉండడం చూసి సోయర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాంతో సోయర్ కూడా పైకి వస్తాడు. అప్పుడే మైకిల్ సోయర్ తో అంటాడు, నేను వీళ్ళతో మొత్తం మాట్లాడేశాను, వీళ్ళకి మన మీద నమ్మకం వచ్చింది, మనం కూడా వాళ్ళు వచ్చిన ఫ్లైట్ లోనే వచ్చాము అని, అందుకే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారంట అంటాడు. కానీ సోయర్ కి మాత్రం వీళ్ళపై నమ్మకం ఉండదు. ఎందుకంటే తను చాలా మొండివాడు. ఏ కారణం లేకుండా వాళ్ళు సోయర్ పై అటాక్ చేశారు కాబట్టి సోయర్ ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అలాగే తన వంకర బుద్ధితో ఎనలూషియాతో కూడా అలాగే ప్రవర్తిస్తాడు. కానీ పాప తన భాషలోనే సమాధానం చెప్తుంది, నీ రూల్స్ మడిచి నీ దగ్గరే పెట్టుకో, ఇక్కడ నేను చెప్పినట్టే అందరూ వినాలి అంటుంది. అలా కొంతసేపటి తర్వాత అందరూ అక్కడి నుంచి బయలుదేరతారు. మధ్యలోనే మైకిల్ కి లెబికా అనే లేడీతో పరిచయం అవుతుంది. ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా ఇంకా కొన్ని రోజుల పాటు మనతో పాటే ట్రావెల్ చేస్తారు, అందుకే వీళ్ళ పేర్లను కూడా మీరు గుర్తు పెట్టుకోండి. అలా కొంత దూరం అడవిలో వచ్చాక ఎనలూషియా ఒక ప్లేస్ లో ఆగి ముందు ఉన్న డోర్ ని కొడుతుంది. నిజానికి ఇక్కడ కూడా ధార్మాకి సంబంధించిన ఇంకో స్టేషన్ ఉండి ఉంటుంది. అంటే మనం చూసిన స్టేషన్ 1 కాకుండా ఇది స్టేషన్ 2 అన్నమాట. కాకపోతే ఇది దానిలా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. అలా వీళ్ళ అందరూ ఆ స్టేషన్ 2 లోకి వస్తూ ఉన్నప్పుడే మైకిల్ లిబీతో అని ఉంటాడు, ఇక్కడ మీరు మొత్తం ఎంతమంది సర్వైవర్స్ ఉన్నారు అని. దానికి లిబీ మేము మొత్తం 23 మంది ఉన్నాము అంటుంది. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఆ స్టేషన్ 2 లోపలికి రాగానే అక్కడ 23 మంది కాదు కదా, చాలా తక్కువ మంది ఉంటారు. అది చూసి మైకిల్ లిబీతో అంటాడు, నువ్వు 23 మంది అని చెప్పావు, ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు కదా అని. దానికి లిబీ అంటుంది, ఉండేవాళ్ళు, కాకపోతే చాలా మంది చనిపోయారు అంటుంది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళకి కూడా ఏదో జరిగి ఉంటుంది. అలా అందరూ నైట్ కి అక్కడే ఉండిపోతారు. తర్వాత కొంతసేపటికి మైకిల్ వాళ్ళ దగ్గరికి ఒక ముసలతను వస్తాడు. తను మైకిల్ వాళ్ళతో మాట్లాడుతూ, మీరు ఐలాండ్ కి ఇంకో ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అక్కడ మీకు ఒక బ్లాక్ లేడీ కనిపించిందా అంటాడు. దానికి సోయర్ అర్థం కానట్టు తనని చూస్తాడు. కానీ మైకిల్ కి మాత్రం అర్థం అవుతుంది. దానికి మైకిల్ నువ్వు మాట్లాడేది రోజ్ గురించా అంటాడు. అప్పుడు మైకిల్ తను బాగానే ఉంది అంటాడు. ఈ ముసలతను తన పేరు బర్నార్డ్ అని చెప్తాడు. స్టార్టింగ్ నుంచి రోజ్ తన భర్త బర్నార్డ్ గురించి చెప్తూనే ఉంది. అలాగే తను బాగా నమ్మేది ఏంటంటే తన భర్త ఆ ప్లేన్ క్రాష్ లో చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నాడని గట్టిగా నమ్ముతుంది. అంటే తను అలా అనుకోవడానికి కారణాలు ఏంటి అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. ఇప్పుడు బర్నార్డ్ కూడా తన వైఫ్ రోజ్ ప్రాణాలతో ఉందని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత మనకి జేక్ వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఆ
కేజ్ ని ఓపెన్ చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ లో వీళ్ళకి ధార్మాకి సంబంధించిన స్టేషన్ 1 కనిపిస్తుంది. ఇందులోకి వచ్చే వరకు ఒకలా ఉంటే వచ్చిన తర్వాత వీళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. లోపలికి రాగానే ముందుగా వీళ్ళకి తినడానికి చాలా ఫుడ్ ఉంటుంది. కానీ ఆ ఫుడ్ ఇక్కడికి ఎలా వచ్చిందో వీళ్ళకి అర్థం కాదు. అలాగే అక్కడ ఒక కంప్యూటర్ కూడా ఉంటుంది. ఆ కంప్యూటర్ ఒక కోడ్ తో రన్ అవుతుంది. 108 నిమిషాలకు ఒకసారి కోడ్ ని ఎంటర్ చేయాలి, లేదంటే ప్రపంచం అంతమవుతుంది. అలాగే ఆ కంప్యూటర్ లో ఎంటర్ చేసే కోడ్ ఏంటి అనేది కూడా మనకి బాగా తెలుసు. ఇప్పుడు మనకి హర్లీ కనిపిస్తాడు. తను ఫుడ్ ఉన్న రూమ్ లోనే ఉంటాడు. తను చుట్టూ అంత ఫుడ్ ను చూసి తన నోరు ఊరిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఆకులు దుంపలు తింటూ బతికాడు కాబట్టి ఒక్కసారిగా ఆ చుట్టూ ఉన్న ఫుడ్ పై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఎలా పడితే అలా తినేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే తన ముందుకి జిన్ వస్తాడు. తను ఆశ్చర్యంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి హర్లీ కూడా షాక్ అవుతాడు. జిన్ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఏంటి అని. అప్పుడే జిన్ తో అంటాడు, హే జిన్, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు అని. కానీ జిన్ మాత్రం, నేను ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదురా అబ్బాయి, నువ్వే కొరియాలో మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడే మళ్ళీ జిన్, నువ్వేం కంగారు పడకు, అంత మంచి జరగబోతుంది అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే కేట్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో హర్లీ సడన్ గా నిద్రలోంచి బయటకు వస్తాడు. నిజానికి తను కోడ్ ని ఎంటర్ చేయడం కోసం కంప్యూటర్ ముందు కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే కేట్ అక్కడికి వచ్చి, నీకు అల్లారం వినిపించడం లేదా? కోడ్ ఎంటర్ చేయాలి, ఏంటి పడుకుని పోయావా అంటుంది. డజ్మెన్ ఇక నుంచి పారిపోయిన తర్వాత ఆ కోడ్ ని ఎంటర్ చేయడం కోసం జేక్, జాన్, హర్లీ, కేట్ నలుగురు షిఫ్ట్ల ప్రకారం పని చేస్తూ ఉంటారు. వెంటనే హర్లీ కోడ్ ని ఎంటర్ చేస్తాడు. తర్వాత హర్లీ బీచ్ దగ్గరికి రాగానే తన దగ్గరికి చార్లీ వచ్చి, మీరు ఆ కేజ్ ని ఓపెన్ చేశారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏం కనిపించింది అంటాడు. కానీ హర్లీ మాత్రం తనకి నిజం చెప్పకుండా, ఏమీ లేదు, అది ఖాళీ బంకర్ మాత్రమే అంటాడు. హర్లీ ఇలా ఎందుకు చెప్పాడు అంటే జేక్ తనకి ఆ స్టేషన్ లో ఉన్న ఫుడ్ ని మొత్తం సపరేట్ చేయమని చెప్పి ఉంటాడు. కానీ హర్లీ మాత్రం ఈ పని చేయడం వల్ల అంత హ్యాపీగా ఉండడు. అలా హర్లీ మాటలు విన్న తర్వాత చార్లీకి మాత్రం డౌట్ వస్తుంది, మనోడు నాతో అబద్ధం చెప్తున్నాడు అని. అలాగే అక్కడ ఉన్న అందరూ కూడా ఆ బంకర్ గురించే హర్లీని అడుగుతూ ఉంటాడు. తర్వాత కొంతసేపటికి హర్లీ రోజ్ దగ్గరికి వెళ్తాడు. రోజ్ మాత్రం తనని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే హర్లీ అంటాడు, అందరూ ఆ బంకర్ గురించి అడుగుతున్నారు కదా, మరి నువ్వెందుకు నన్ను అడగడం లేదు అంటాడు. దానికి రోజ్, నేనెందుకు అడుగుతాను, ఆ బంకర్ గురించి తెలుసుకొని నేనేం చేస్తాను అంటుంది. దాంతో హర్లీ వెంటనే రోజ్ ని తనతో పాటు తీసుకొని ఆ స్టేషన్ లోపలికి వెళ్తాడు. ఫస్ట్ టైం రోజ్ ఆ బంకర్ ని చూసి చాలా ఆశ్చర్యంతో ఉంటుంది. అలా తను లోపలికి రాగానే లోపల జేక్ హర్లీ పై కోపడతాడు. నువ్వు ఒక్కడివే వెళ్ళి రమ్మని చెప్తే నీతో పాటు ఒకరిని ఇక్కడికి తీసుకువచ్చావు, ఇంకా ఎంతమందికి ఈ ప్లేస్ గురించి చెప్పావు అంటాడు. దానికి హర్లీ, అమ్మ తొర్రా బాబు, నేను ఎవ్వరికి చెప్పలేదు, కేవలం రోజ్ కు మాత్రమే చెప్పాను. నువ్వు అప్పగించిన పని చాలా భారంగా ఉంది, కొంచెం సహాయం కోసం తనని తీసుకువచ్చుకున్నాను అంటాడు. ఇప్పుడు జేక్ హర్లీకి మొత్తం ఫుడ్ ని సపరేట్ గా చేయమని చెప్పి ఉంటాడు. ఇలా ఎందుకంటే ఈ ఫుడ్ ఇక్కడ ఉందని సర్వైవర్స్ కు అందరికి ఒకేసారి చెప్తే ఆ ఫుడ్ కోసం ఒకరిపై ఒకరు అటాక్ చేసుకుంటారు, ఎంతకైనా తెగిస్తారు. అందుకే అంత ఫుడ్ ని సపరేట్ చేసి తర్వాత చెప్పాలి అనుకుంటాడు. ఇక తర్వాత హర్లీ, రోజ్ వెళ్లి ఆ ఫుడ్ ని మొత్తం సపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే హర్లీ రోజ్ తో అంటాడు, ఇలా నేను ఫుడ్ గురించి ఎవ్వరికి చెప్పలేదు కాబట్టి తర్వాత ఈ ఫుడ్ గురించి తెలిసినప్పుడు అందరూ నాపై కోపడతారు అంటాడు. కానీ రోజ్ మాత్రం, అలా ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు చాలా మంచివాడివి, ఇక్కడ ఉన్న అందరిలో నువ్వే స్వీట్ పర్సన్ అంటుంది. అలాగే జేక్ ఈ బంకర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పనిని అప్పగిస్తాడు. హర్లీకి ఫుడ్ ని సపరేట్ చేయడం అప్పగిస్తాడు. అలాగే సయ్యద్ కి ఈ బంకర్ గురించి అన్ని విషయాలు తెలుసుకోమని పంపిస్తాడు. సయ్యద్ కూడా ఆ బంకర్ ని మొత్తం చూస్తూ దాని కింద ఉన్న మెయిన్ సెంటర్ కి వస్తాడు. అక్కడ 4 దిక్కులు మొత్తం కాంక్రీట్ తో మూసేసి ఉంటారు. అంటే దీని బట్టి వీళ్ళు అర్థం చేసుకుంటారు లోపల ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్ అయినది అని. అలాగే సయ్యద్ కి ఇంకో విషయం కూడా తెలుస్తుంది, ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, దీని వల్లే ఈ బంకర్ లోకి పవర్ కూడా వస్తుంది అంటాడు. తర్వాత మనకి చార్లీ కనిపిస్తాడు. తనకి హర్లీపై అనుమానం వస్తుంది. ఈయన కొడుకులు అందరూ ఆ కేజ్ ని ఓపెన్ చేసి అక్కడ ఏదో కనిపించింది, కానీ మాకు చెప్పకుండా వీళ్ళే ఏదో చూసుకుంటున్నారని తను జాన్ ని వెనక నుంచి ఫాలో చేస్తూ వస్తాడు. కానీ జాన్ చాలా తెలివైనవాడు. కొంత దూరం రాగానే తనని చార్లీ ఫాలో చేస్తున్నాడని అర్థం చేసుకుంటాడు. అప్పుడే
అప్పుడే జాన్ చార్లీని పిలుస్తూ ఇక దాక్కున్నది చాలు నా ముందుకు రా అంటాడు. దాంతో చార్లీ జాన్ ముందుకి వస్తాడు. అలా చార్లీ రాగానే జాన్ తనతో అంటాడు, ఇప్పుడు చెప్పు నీకు ఏం కావాలి అని. దానికి చార్లీ, మీరు నాకు నిజం చెప్పాలి, మీరు ఆ కేజ్ ని ఓపెన్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏం కనిపించింది అంటాడు. దాంతో జాన్ ఇక ఏది దాచకుండా అన్ని విషయాలు చెప్పేస్తాడు. మాకు కింద బంకర్ లాంటిది కనిపించింది, లోపలికి వెళ్తే అక్కడ చాలా ఫుడ్ ఉంది అంటాడు. అలాగే ఒక కంప్యూటర్ కూడా ఉంది, దాంట్లో కోడ్ ఎంటర్ చేస్తూ ఉండాలి, లేదంటే మన పని అయిపోయినట్టే అంటాడు. కానీ చార్లీకి మాత్రం కంప్యూటర్ కోడ్ ఏవి గుర్తురావు, తను చెప్పిన ఫుడ్ మాత్రమే గుర్తుంటుంది. దాంతో కోపంతో హర్లీ దగ్గరికి వెళ్తాడు, తను అబద్ధం చెప్పాడు అని. అప్పుడు తనతో అంటాడు, నువ్వు నాతో అబద్ధం చెప్పావు, అక్కడ చాలా ఫుడ్ దొరికింది మీకు. అలాగే జేక్ ఆ ఫుడ్ ను మొత్తం సపరేట్ చేయమని నీకే అప్పగించాడు, నువ్వు నా కోసం ఆ ఫుడ్ లోంచి పీనట్ బటర్ తీసుకువస్తావా అంటాడు. కానీ హర్లీ మాత్రం దానికి ఒప్పుకోడు, నేను ఇప్పుడు ఎవ్వరికి ఏ ఫుడ్ ని ఇవ్వలేను అంటాడు. దాంతో చార్లీ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా తనని చెప్పొద్దని చెప్పి జాక్ అసలు విషయాన్ని చార్లీకి చెప్పడంతో హర్లీకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే కోపంతో జాన్ దగ్గరికి వచ్చి, ముసల్నా బట్ట, నువ్వు నన్ను చెప్పొద్దని చెప్పి నువ్వే అసలు విషయాన్ని చార్లీకి ఎందుకు చెప్పావు అంటాడు. దానికి జాన్, మరేం చేయమంటావు, వాడు మాటి మాటికి అదే విషయాన్ని అడుగుతున్నాడు, ఇక దాచిపెట్టడం ఏం పని అని చెప్పేశాను అంటాడు. నిజానికి మీరు ఒక విషయం గమనిస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జాన్ హర్లీని ఒక్క విషయంలో కూడా లెక్క చేయలేదు, ఇప్పుడు దీని విషయంలో లెక్క చేస్తాడని ఎలా అనుకుంటాం. అప్పుడే హర్లీ కోపంతో, మీరందరూ మంచివాళ్ళు కావాలి, నేను చెడ్డవాడిని కావాలా, ఇక ఈ పని నేను చెయ్యను అంటాడు. అప్పుడు జాన్, ఇక్కడ ఉన్న అందరం ఏదో ఒక పని చేస్తున్నాం, నువ్వు నీకు అప్పగించిన పని తప్పకుండా చేయాల్సిందే అంటాడు. ఆ మాట వినగానే హర్లీకి ఇంకా కోపం వస్తుంది. సరే చేస్తానని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి అక్కడైతే కోపంలో ఓకే చెప్పాడు, కానీ తన మైండ్ లో ఇంకో విషయం తిరుగుతూ ఉంటుంది. వెంటనే తను అడవిలో ఉన్న డైనమైట్స్ ని తీసుకువచ్చి మొత్తం ఫుడ్ ని బ్లాస్ట్ చేయబోతూ ఉంటాడు. కానీ రోజ్ ఇదంతా చూసి తన దగ్గరికి వచ్చి ఇలా చేయడం మంచిది కాదు అంటుంది. ఇప్పుడు రోజ్ ఇక్కడ ఉన్న అందరిలో పెద్ద ఆవిడ కాబట్టి కొన్ని మంచి విషయాలు మనోడికి చెప్పి తన మనసుని మారుస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ ఫుడ్ ను మొత్తం అనవసరంగా నీ పంతం కోసం బ్లాస్ట్ చేశావు అంటే ఇక్కడ ఉన్న అందరి పొట్టలు కొట్టినట్టే, అందుకే మంచిగా అందరి గురించి ఆలోచించు అంటుంది. తర్వాత నైట్ కి హర్లీ జేక్ దగ్గరికి వచ్చి తనతో అంటాడు, నువ్వు చెప్పినట్టే మొత్తం ఫుడ్ ని సపరేట్ గా చేశాను, ఆ ఫుడ్ ని రోజుకు 2 సార్లు ఇక్కడ ఉన్న అందరికి ఇస్తే 3 నెలల వరకు వస్తుంది, వెంటనే నువ్వు పర్మిషన్ ఇస్తే ఆ ఫుడ్ ని అందరికి పంచుతాను అంటాడు. ఇప్పుడు ఈ విషయం అయితే జేక్ ని అడుగుతున్నాడు, కానీ హర్లీకి అస్సలు నమ్మకం ఉండదు ఇలా ఫుడ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి జేక్ ఒప్పుకుంటాడు అని. కానీ వెంటనే జేక్ ఏమీ ఆలోచించకుండా నువ్వు చెప్పినట్టే అందరికి ఫుడ్ ని పంచేయి అంటాడు. ఆ మాట వినగానే హర్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు రాత్రికి అందరికి ఫుడ్ ని పంచుతాడు. చాలా రోజుల తర్వాత ఆకులు పండ్లు కాకుండా ఫుడ్ తిన్నారు కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే హర్లీ పీనట్ బటర్ తీసుకువచ్చి చార్లీకి ఇస్తాడు. ఈ చార్లీ పీనట్ బటర్ ఎందుకు అడిగాడు అంటే క్లేర్ తనని ఇంతకు ముందు అడిగి ఉంటుంది, అందుకే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి హర్లీ దాన్ని తీసుకువచ్చి చార్లీకి ఇస్తాడు. దాంతో చార్లీ దాన్ని క్లేర్ కి తీసుకువెళ్లి ఇస్తాడు. అలా హర్లీ చార్లీ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం హర్లీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని తెలుసుకుందాం. తను బాధ్యతని తీసుకోవడం కోసం ఎందుకంత భయపడుతున్నాడో తెలుసుకుందాం. ఇప్పుడు తను టీవీ చూస్తూ ఉన్నప్పుడే తనకి తెలుస్తుంది తనకి పెద్ద లాటరీ తగిలింది అని. ఆ షాక్ లోనే తను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అప్పుడే వాళ్ళమ్మ తన దగ్గరికి వస్తుంది. వాళ్ళమ్మకి మనోడంటే చాలా ఇష్టం. దాంతో మనోడిని లేపడం కోసం పక్కన ఉన్న నీళ్లు కొట్టకుండా చెంపలు పగలగొడుతూ ఉంటుంది. ఆ నొప్పిని తట్టుకోలేక మనోడు మెలకువలోకి వచ్చేస్తాడు. అమ్మ చంపేస్తావా ఏంటి, పక్కనే వాటర్ ఉన్నాయి కదా, అవి పోస్తే లేచేవని కదా అంటాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం మర్చిపోయాన్రా, నీ సైజుకి వాటర్ సరిపోవని చెంపదెబ్బలతో నిద్రలేపాను అంటుంది. అప్పుడే వాళ్ళమ్మ అదంతా వదిలే కానీ అసలు నీకేమైంది, ఎందుకు కళ్ళు తిరిగి కింద పడిపోయావు అంటుంది. కానీ హర్లీ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటాడు. అలాగే తనకి వచ్చిన లాటరీ గురించి కూడా వాళ్ళ అమ్మతో చెప్పడు. అప్పుడే వాళ్ళమ్మ, నువ్వు ఖచ్చితంగా ఏదో తినేసి ఉంటావు, అందుకే కింద పడిపోయావు అంటుంది. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో, నీ సైజు ఎలా పెరిగిపోయిందో, నువ్వు ఎక్సర్సైజ్ చేసి సన్నగా అవ్వాలి, అప్పుడే నీకు పిల్లనిస్తారు, లేదంటే ఇలా ఏకాగిలా ఉండిపోతావు
అంటుంది. కానీ హర్లీ మాత్రం వాళ్ళ అమ్మ మాటల్ని అంతగా పట్టించుకోడు. ఇప్పుడు ఏమైందమ్మా, నాకు జాబ్ లేదా, ఈ పనే నాకు బాగా ఉంది, నేను ఇలాగే ఉండిపోతాను అంటాడు. హర్లీ ఒక జాబ్ కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఆ జాబ్ చేయడం వల్ల తను అంత సంతోషంగా ఉండడు. అలా తర్వాత రోజు తను జాబ్ కు వెళ్ళినప్పుడు తన బాస్ పై కోప్పడి ఆ జాబ్ ని వదిలేసి బయటకు వచ్చేస్తాడు. అప్పుడే తనతో పాటు పనిచేసే తన దోస్తు కూడా హర్లీ జాబ్ వదిలేశాడని తను కూడా జాబ్ ని వదిలేసి వచ్చేస్తాడు. తన దోస్తు చాలా మంచివాడు. ఇద్దరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. వాళ్ళకి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత మంచి దోస్త్ అయినా సరే తనకి తగిలిన లాటరీ గురించి తన దోస్తుకి కూడా చెప్పడు హర్లీ. అలా ఇద్దరు అంత సంతోషంగా ఉన్న తర్వాతే వాళ్ళ దోస్తుకి తెలుస్తుంది హర్లీకి లాటరీ తగిలిందని, తను రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు అని. దాంతో హర్లీ దోస్తుకి చాలా కోపం వస్తుంది. వీడు నా దగ్గర అసలు విషయాన్ని దాచిపెట్టాడు అని. దాంతో తను హర్లీని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతాడు. ఇలా తన బెస్ట్ ఫ్రెండ్ తను వదిలేయడంతో హర్లీ చాలా బాధపడతాడు. ఇక తర్వాత నుంచి తన లైఫ్ లో ఏం జరిగిందో మనం ఇంతకు ముందే చూసేసాం. తర్వాత మళ్ళీ ప్రజెంట్ ఐలాండ్ పైకి వస్తే క్లియర్ కనిపిస్తుంది మనకి. తను బీచ్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక సీసాలో లెటర్స్ నింపి సోయర్ వాళ్ళకి ఇచ్చిన బాటిల్ మళ్ళీ తిరిగి వీళ్ళ దగ్గరికి రావడం చూస్తుంది. దాంతో తను అర్థం చేసుకుంటుంది సోయర్ వాళ్ళు వెళ్ళిన బోటు మునిగిపోయి ఉంటుంది అని. ఈ విషయం గురించి క్లేర్ ఎవ్వరికి చెప్పకుండా షానన్ కి వెళ్లి చెప్తుంది. కానీ షానన్ కూడా క్లేర్ తో అంటుంది ఈ విషయాన్ని మనమే దాచుకోకుండా సనాకి కూడా చెప్దామని. ఆ లెటర్స్ తీసుకువచ్చి సనాకి ఇస్తారు. దాంతో సనా కూడా అనుకుంటుంది తన భర్త జిన్ తో సహా మైకిల్ సోయర్ వాళ్ళు ఆ సముద్రంలోనే పడిపోయారు అని. దాంతో తను చాలా ఫీల్ అవుతుంది. అలా ఆ బాటిల్ ని ఒక ప్లేస్ లో పూడ్చిపెడుతుంది. ఈ విషయం గురించి ఈ ముగ్గురే దాచుకుంటారు కానీ మిగతా ఎవ్వరికి చెప్పరు. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి తర్వాత పార్ట్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.